హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఈడి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే మనకు 5th ఫిబ్రవరి 2024న మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీ వాళ్ళు బీఈడి థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం మనకు అఫీషియల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ షెడ్యూల్ ప్రకారం మనకి ఏ డేట్లో ఈ యొక్క బీఈడి థర్డ్ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు, వాటికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి, అండ్ విధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి బీఈడి థర్డ్ సెమిస్టర్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సేమ్ టైం వాటికి సంబంధించి ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేసినట్టయితే ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వారు 5th ఫిబ్రవరి 2024న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్కి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే బీఈడి థర్డ్ సెమిస్టర్లో భాగంగా మనకి ఈ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన టైమింగ్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ అనేది మనకు ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది. 2 PM నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది. టోటల్గా 3 hours డ్యూరేషన్ అయితే మనకు ఈ ఎగ్జామినేషన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇది టోటల్గా 70 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 3 hours పేపర్. ఎవరైతే బీఈడి థర్డ్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, ప్రజెంట్ మీరు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క థర్డ్ సెమిస్టర్లో ఉన్న స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అండ్ వాటిని ఏ విధంగా కవర్ చేయాలని మీరు ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ బీఈడీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూస్తూ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఆ టాపిక్స్ అనేది మీరు కవర్ చేస్తూ మీ యొక్క పర్పరేషన్లో ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకు స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంక్లూజివ్ ప్రాక్టీస్ కావచ్చు, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వీటిలో హై స్కోర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తానికైతే బీఈడీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది మనకు 19th ఫిబ్రవరి 2024న ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ పేపర్ వచ్చేసి 70 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి మనకు 21st ఫిబ్రవరి 2024న కండక్ట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనేది చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి కూడా ఇంక్లూజివ్ ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అండ్ ఏ టాపిక్స్ కవర్ చేస్తూ చదవాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మనకు సంబంధించి బీఈడి సెమ్ అనే ప్లేలిస్ట్లో అయితే ఈ ఆ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేదా మీరు డైరెక్ట్గా మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్ ద్వారా కూడా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది వచ్చేసి మనకు 35 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంక్లూజివ్ ప్రాక్టీస్ కావచ్చు అండ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, 35 మార్క్స్కి అయితే ఉంటుంది. బట్ సిలబస్ వచ్చేసి ఓవరాల్గా మీ యొక్క సిలబస్ కాపీ ప్రకారం మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు 23rd ఫిబ్రవరి 2024న కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సబ్జెక్ట్ సంబంధించి కూడా మేము ప్రీవియస్లో క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ మేము వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఇది ప్రజెంట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అయితే. అండ్ ఫర్దర్గా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మేము మన ఛానల్లో అయితే మీకు ఇంటిమేషన్ ఇస్తాము. జస్ట్ మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది.